ఏన నిర్వాణభాగ్ భవేత్ తజ్ఞానం ఆప్నోతి. తత్ర పాదోదకే తీర్థే, అక్కడ పాదోదక తీర్థం, అక్కడున్న గంగ పాదోదక తీర్థం అని చెప్పబడుతుంది. కుట సర్వోదక క్రియ, ఎందుకంటే విష్ణువు అక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కున్నట్టు అక్కడ, అందుకే పాదోదక తీర్థం అని పేరు. అది ఆదికేశవ స్వామి, అక్కడే జ్ఞానకేశవ తాకి ఇలాంటి నామాలతో స్వామి ఉంటాడండి. దివ్యమైన విష్ణు తీర్థం, అక్కడ ఆదిత్యుడు ఉన్నాడు. విలోక్య కేశవాదిత్యం ముచ్యతే జన్మపాతకై. ఆ పాదోదక తీర్థంలో స్నానం చేసి ఎవరు కేశవాదిత్యుడిని చూస్తారో వాడు పాతకములని తొలగుతాయి. అగస్తే రథసప్తమ్యాం రవివారో యదాప్యతే తదా పాదోదకే తీర్థే ఆదికేశవ సన్నిధౌ. రవివారం కానీ సప్తమి నాడు కానీ రథసప్తమి నాడు కానీ స్వామిని దర్శించడం చాలా విశేషము సుమా అని చెప్తూ, సప్త విధములైన పాపములు పోగొట్టగలిగేది సప్తమి. అందున మాకరీ సప్తమి అంటే మాఘమాసంలో వచ్చే సప్తమి అంత గొప్ప సుమ. ఎందుకంటే పాపాలు